ఒకటో ఇండెక్స్ గురించి చెప్పాలంటే ఇందాక చెప్తాను నేను. ఇండెక్స్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫైర్ ఒకటి, what is the fire, classes of fire extinguishers, classes of fire and extinguishers, EH. Class of D5 and electrical area, electrical area, electrical area classification and electrical shock, electrical shock, electrical shock, electrical shock and check for view. అలా చాలా ఉంటాయి, నేను చెప్తాను. ఇంకా మొత్తం డైరెక్టివ్లో రాయడానికి డైరెక్టివ్ చెప్తాను. చాలా ఉంటాయి లెసన్స్ వైజ్గా. Checklist for you: safety attitudes, back safety, hydrogen sulfide and horse play. When a phone call can be featured, temporary connections, temporary electrical connection గురించి ఉంటుంది. And importance of terminologies ఉంటాయి. Your hands and office safety, hazards of hand tools, hazards of power tools, PPEs. First of all, PPEs main. PPEs. Personal protection, personal protection equipments, PPEs అంటారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్. మనకు డెఫినెట్లీ లైఫ్లో యూజ్ అయ్యేది, ఎక్కువ శాతం యూజ్ అయ్యేది PPEసే. PPEs and static, electrically unsafe act and unsafe conditions, way to success and near miss and Rafa Azad rating diamond and housekeeping అంటే మన మీద వేసేది కాదు, అది వేరే ఉంటుంది సేఫ్టీలో. అండ్ రేడియేషన్ అండ్ ఎఫెక్ట్స్, కంప్రెస్డ్ ఎయిర్, డ్రైవింగ్ ఇన్సైడ్ దేర్ డెఫినెట్లీ, హెల్త్ హజార్డ్స్ అండ్ లీడ్ ఎక్స్పోజ్, లైటింగ్ అండ్ thunder, lighting and thunder, first aid, biological pollution, noise, computer related injury and industrial hygiene,
hazards of electricity, heat index, compressed gas transporting incident to payment, and life changing injuries ఉంటాయి. అది చాలా మనకి ఇబ్బంది కలిగించేది. సేఫ్టీ వల్ల మనం లేబర్ గురించి లేబర్స్ రక్షణ, కంపెనీ రక్షణ గురించి మనం ఎప్పటికీ కంపెనీ సెక్యూరిటీ గురించి మనం చూసుకోవాలి. అండ్ హార్డ్ వర్క్ అండ్ బిల్డింగ్ వర్క్లు ఉంటాయి, ఇది చాలా డేంజరస్ ఉంటాయి, అది మనం కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఐ వాష్ గురించి. అండ్ కన్ఫైన్ స్పేస్ ఎక్కడంటే అబుదాబి, ఖత్తర్, వేరే కంట్రీస్లో ఎక్కువ కన్ఫైన్ స్పేస్ ఉంటాయి. మన దగ్గర కూడా గ్యాస్ సంబంధించింది దాంట్లో ఎక్కువ ఉంటుంది కన్ఫైన్ స్పేస్. కెమికల్ రియాక్షన్, ఫస్ట్ ఎయిడ్ లెసన్, డాక్టర్ ఏబిసి. అండ్ హజార్డ్స్ ఆఫ్ ఎక్స్కవేషన్ అంటే పునాది తీయడంలో దాంట్లో ఏమేమి ఉంటాయి దానికి సంబంధించి. అండ్ వెదర్ చేంజ్, వెహికల్ సేఫ్టీ అంటే వెహికల్ సంబంధించిన వాటి గురించి సేఫ్టీ ఉంటుంది. అండ్ వెహికల్ టేక్ టైం, ఆక్సిజన్ అండ్ ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ, సేఫ్ హ్యాండిలింగ్ అండ్ ఇన్డాట్ గ్యాస్, హీట్ స్టార్ట్, డ్రైవింగ్ ఏ ఫుల్ టైమ్ జాబ్. డ్రైవింగ్ ఫుల్ టైం ఉండదు, ఎవరికైనా జాబ్ అది పార్ట్ టైం లాగానే ఉండాలి. ఎవరికైనా 8 hours నుంచి ఎక్కువ వర్క్ కూడా చేయించకూడదు, ఎందుకంటే వాళ్ళు అలసిపోతే ఏదో ఒక వాళ్ళు నిద్రపోవడం సంబంధించి ఏదో ఒక పెయిన్ ఫీల్ అవ్వడం వల్ల యాక్సిడెంట్స్ సంభవిస్తాయి. టైప్స్ ఆఫ్ ఇంజురీస్, లైన్ ఆఫ్ ఫైర్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇంజురీస్, మోషన్ కంట్రోలింగ్ and material safety data sheet, no structures of safety and hazards of plastics and sleeping gang, snake bits, sand, hurry up the heart, and tips of why to seat belt, dangers of loose clothing, first aid, electrical shock, first aid, bone fracture, burns. ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్లో ఉంటాయి. అవన్నీ మీకు ఒకరోజు మొత్తం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గురించి మొత్తం చెప్తాను. టూత్ ఇంజ్యూరీ అవన్నీ దీనికి ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన దాంట్లోనే ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లోనే. నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే మన సేఫ్టీ. అసలు సేఫ్టీ ఆఫీస్ అనేది వచ్చింది, అసలు సేఫ్టీ అంటే ఏంటి, అసలు మనకి సేఫ్టీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గవర్నమెంట్ ఆమోదించిందా లేదా, ఫైర్ సేఫ్టీ గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్లో సేఫ్టీ ఆఫీసర్ రూల్స్ ఏంటి, అసలు ఎవరు పెట్టారు, అవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఒకసారి చెప్తాను, చూడండి. First of all, government the Factory Act 1948, the Factory Act. The Factory Act 1948. Petroleum Factory Act 1948 and Petroleum Act 1934. Factory, first of all, Factory Act ఏంటంటే 1948, Petroleum Act 1934 and the Mines Act, Mining Act 1952 and Water Act
WA. వాటర్ యాక్ట్ వచ్చేసి 1974 అండ్ ఆటోమేటిక్ ఎనర్జీ Atomic Energy Act 1962 and Air Act 1948 and Railway Act Railway Act 1890 and Electricity Act 1910 Boilers Act 1884 Workmen Employees State Insurance Employees State Insurance Act 1948 Workmen Compensation Act 1948 Workmen also Workmen సంబంధించింది కూడా చూడండి. Boilers Act 1884, Railway Act 1890, Electricity 1910 and the Factories Act. First of all ఇది Factories Act సేఫ్టీ ఆఫీసర్స్ కోసం సెపరేట్ గా ఫ్యాక్టరీ సంబంధించిన దాంట్లో సేఫ్టీ ఆఫీసర్ ఉండాలని చెప్పేసి 1948, మైన్స్ యాక్ట్ 1952, వాటర్ యాక్ట్ 1971. ఇవన్నీ వాళ్ళకు రక్షణగా, సో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యాక్ట్ వాళ్ళు మన భారత సంబంధించిన యాక్ట్స్, మన రాజ్యాంగం సంబంధించిన యాక్ట్స్